క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడునాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేం ఆజ్ఞాపించెనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చుచున్నాడని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారికి పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి ఆయన్ని శోధించటం మనం చూస్తాం. ఆ ప్రక్రియలో భాగంగా యేసు ప్రభు వారిని చిక్కుల్లో పెట్టి ఒక ప్రశ్న, పురుషుడు స్త్రీని విడనాడొచ్చా అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసయ్య విడనాడకూడదు అని చెప్తాడని వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టే ఆ ప్రశ్న ఆయన అడిగారు. యేసు కూడా వాళ్ళ హృదయాల ఆలోచనలు తెలిసిన దేవుడు కాబట్టి, మీకు మోషే ఏం చెప్పాడు అన్నాడు. అంటే వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తూ ఉంటారు కదా యూతులు. మోషే ఏం చెప్పాడు మీకు అన్నారు. దానికి వాళ్ళు, మోషే చెప్పినట్టయితే పరిత్యాగ పత్రిక ఇచ్చేయచ్చు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 4 వచనాల్లో ఉంటుంది. ఇచ్చేయచ్చు అని యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు, యేసు ప్రభు వారు, మోషే మీ హృదయ కాఠిన్యం వలన అలా రాశాడు, కానీ వాస్తవానికి అలా రాయలేదు. దాని ఉద్దేశం అది కాదు. బైబిల్లో ఎక్కడా కూడా డివోర్స్ని దేవుని వాక్యము యాక్సెప్ట్ చేయటం లేదు. మోషే ఒక సందర్భంలో మాత్రమే ఆ మాటను ప్రస్తావన చేశారు. అది కూడా ఇశ్రాయేలీల యొక్క హృదయంను బట్టి, వారి కఠినమైన హృదయాన్ని బట్టి వారు అలా రాశారే తప్ప పరిత్యాగ పత్రిక ఇవ్వటం అన్నది వాక్యానుసారమైంది కాదు. దేవుడు సృష్టి ప్రారంభంలోనే నరునికి సాటి అయిన సహాయము స్త్రీ రూపంలో ఇచ్చారు. పిచ్చి పిచ్చి కారణాలు, లేనిపోని కారణాలు, అసలు చేవా లేని కారణాలు చూపించి భార్యాభర్తలు విడిచిపోవటం అన్నది దేవుడు, ప్రభువు ఏమాత్రము కూడా అంగీకరించరు. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దానిని సాతానుగాడు అనేకమైన కుయుక్తులతో దాన్ని చిన్నాభిన్నం చేసి, దేవునికి వారిని దూరం చేసి, విడాకులకిను మరొక వాటికిను కుటుంబాన్ని ప్రేరేపించేలా చేస్తాడు. యూదులు మోషే మాటను పట్టుకొని దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా విడాకులు ఇచ్చేయటం మనం చూస్తాం. అయితే జీవగ్రంథము యేసు ప్రభువారి ద్వారా వింటాం, దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభువారి సమాధానం రేపు మనం చూసుకుందాం. బట్ కాపరిగా చెప్పగలిగిన మాట, కుటుంబాలలో కలహాలు ఉంటాయి, కాదంటం లేదు. గొడవలు ఉంటాయి, కాదంటం లేదు. కానీ పరిత్యాగ పత్రిక ఇచ్చే అంత స్థాయి కానీ, అర్హత కానీ, అనుమతి కానీ దేవుడు మనకి ఇవ్వటం లేదు. కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవటమే మన ముందున్న పని.
ప్రార్థించుట ప్రార్థించుట ప్రార్థించుట, రక్షణ కొరకు ప్రార్థించుట దేవుడు మనకు నేర్పిన మూలపాఠం. అంతేగాని భార్య నచ్చలేదు, భర్త నచ్చలేదని ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే బట్టలు మార్చుకొని అంత ఈజీగా భార్యలను భర్తలను మార్చేస్తున్నారు. విడాకులు కూడా ఎంతో సులువుగా తీసేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ట్విట్టర్లో పోస్ట్ చేసేసి, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసి విడిపోతున్నారు. ఇది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. రానున్న రోజులు వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే వ్యవస్థలే ఎక్కువ వస్తున్నాయి. వాటి విషయంలో జ్ఞానము కలిగి విశ్వాసి నడుచుకోవాలి. విడాకులు, డివోర్స్ దేవుడు మెచ్చదగిన అంశము కాదని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.